హాయ్ అందరికీ! ఈ వర్షాకాలంలో మనకు ఒక మంచి ఫుడ్ రెడీ చేసుకొని తినాలనిపిస్తుంది కదా! ఈరోజు నేను 2 కేజీల మొయ్య చేపలు తీసుకున్నాను. కొన్నైతే ఫ్రైకి తీసి పెట్టాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా పసుపు, కల్లుప్పు, నిమ్మరసం వేసి వాటర్‌తో మంచిగా 3, 4 టైమ్స్ వాష్ చేయాలి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఎగరేయకుండా కూడా కట్ చేసుకోవచ్చండి. 10 నుండి 12 పచ్చిమిరపకాయలు తీసుకోండి. 3 స్పూన్ల మసాలా కారం, 2 స్పూన్లు పచ్చి కారం. గుప్పెడు కల్లుప్పు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసేసుకుందాము. ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇంకా మన చేతికి పని పెట్టేసేద్దాం. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేద్దాం. ఇంకా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ మంచిగా ముక్కలకు పట్టేలా కలిపేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, చింతపండు పులుసు బాగా పిసికి ముక్కల్లో వేసేసుకుందాం. చేపల కూర ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా చేస్తారు. అలాగే మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలా చింతపండుని పీల్చి పిప్పి చేసి ఆఖరి వరకు వచ్చే రసం కూడా పోసుకోవాలి. చింతపండు పిసికేటప్పుడు ఎవరిపైనైనా కోపం ఉంటే వాళ్ళని తలుచుకోండి. కోపం ఇట్టే పోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కలిపినవన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయో లేదో టేస్ట్ చేసేద్దాం. మనం చేపల కూర టేస్ట్‌ని ఇంకా పెంచడానికి మనం మామిడికాయ వేసుకుందాం. ఇవి చాలండి పర్ఫెక్ట్ చేపల కూరకి. అబ్బబ్బబ్బబ్బా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. మరి ముఖ్యంగా స్టవ్ ఆన్ చేసుకోవాలండోయ్! ఇప్పుడు ఇంక కడాయి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. మధ్యలో చెక్ చేసుకుంటూ గిన్నెని అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి. గంట మటుకు పెట్టకండి. మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా అండి? ఒకసారి నా ఛానల్‌లోకెళ్ళి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. చాలా బావుంటాయి. నా ఛానల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేపల కూర చేశాను. మీరు ఒకసారి చెక్ చేయండి. లాస్ట్‌లో కొత్తిమీర ఎయకపోతే కూర ఫినిష్ అవుతదా? కొత్తిమీర వేశాక కూర ఇంకా కలర్‌ఫుల్‌గా అయింది. అబ్బా! స్మెల్ ఎంత బాగుందో. నా స్టైల్ చేపల కూర చేశాను. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.